గత కొద్ది సంవత్సరాలుగా వేగనిజం లాంటి పదాలు బాగా వింటూ ఉన్నాను. ఈ పదాల గురించి విదేశస్తులతో చర్చలు చేస్తున్నప్పుడు వేగనిజానికి సనాతన ధర్మంలో ఎటువంటి స్థానం ఉంది అని అడిగేవారు. శాస్త్రాల రీత్యా చాలా పరిశీలన చేసి వేగనిజానికి సనాతన ధర్మంలో ఎటువంటి స్థానం లేదు. ఒకవేళ వేగనిజానికే సనాతన ధర్మంలో స్థానం ఇచ్చినట్లయితే అభిషేకం చేసేటప్పుడు గోవు నుంచి వచ్చేటువంటి పాలు వాడమని చెప్పేవారు కాదు. గోవు నుంచి వచ్చేటువంటి పెరుగు వాడమని చెప్పేవారు కాదు. జంతువు నుంచి వచ్చేటువంటి తేనెని వాడమని చెప్పేవారు కాదు. జంతువు నుంచి వచ్చేటువంటి నెయ్యిని వాడమని చెప్పేవారు కాదు. ఇలా మన పరిశీలనలో భాగంగా సనాతన ధర్మాన్ని పాటించేవారెవ్వరూ వేగన్స్ అవనవసరం లేదు. కొంతమంది తెలుగువారు, కొంతమంది విదేశస్తులు మనమందరం వేగన్స్ అవ్వాలని, మనం జంతువుల నుంచి వచ్చేటువంటి పాలు, పెరుగు, గుడ్లు లాంటివి మనం తీసుకోకూడదని, తేనె కూడా తీసుకోకూడదని చెప్పి వాళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నారు. అలా తీసుకోని వాళ్ళనే వేగన్స్ అనేటువంటి కొత్త పదాన్ని కూడా పెట్టారు. సనాతన ధర్మం స్పష్టంగా చెప్పింది, మనం పాలని అమృతంగా భావించి తీసుకోవచ్చు. ఇది ఋగ్వేదంలోనే ఉంది. అలాగే పెరుగును కూడా మనం స్వీకరించవచ్చు. నెయ్యి, పంచామృతాలు మనం స్పష్టంగా అభిషేకం చేసిన తర్వాత తీర్థం తీసుకోవచ్చు. అలాగే ఈ గుడ్డు గురించి నేను చెప్పలేను. అది ఎందుకంటే అది పూర్తిగా మాంసాహారం, అది శాకాహార భాగంలోకి రాదు. గత కొద్ది సంవత్సరాలుగా వేగనిజం లాంటి పదాలు బాగా వింటూ ఉన్నాను. ఈ పదాల గురించి విదేశస్తులతో చర్చలు చేస్తున్నప్పుడు వేగనిజానికి సనాతన ధర్మంలో ఎటువంటి స్థానం ఉంది అని అడిగేవారు. శాస్త్రాల రీత్యా చాలా పరిశీలన చేసి వేగనిజానికి సనాతన ధర్మంలో ఎటువంటి స్థానం లేదు. ఒకవేళ వేగనిజానికే సనాతన ధర్మంలో స్థానం ఇచ్చినట్లయితే అభిషేకం చేసేటప్పుడు గోవు నుంచి వచ్చేటువంటి పాలు వాడమని చెప్పేవారు కాదు. గోవు నుంచి వచ్చేటువంటి పెరుగు వాడమని చెప్పేవారు కాదు. జంతువు నుంచి వచ్చేటువంటి తేనెని వాడమని చెప్పేవారు కాదు. జంతువు నుంచి వచ్చేటువంటి నెయ్యిని వాడమని చెప్పేవారు కాదు. ఇలా మన పరిశీలనలో భాగంగా సనాతన ధర్మాన్ని పాటించేవారెవ్వరూ వేగన్స్ అవనవసరం లేదు. కొంతమంది తెలుగువారు, కొంతమంది విదేశస్తులు మనమందరం వేగన్స్ అవ్వాలని, మనం జంతువుల నుంచి వచ్చేటువంటి పాలు, పెరుగు, గుడ్లు లాంటివి మనం తీసుకోకూడదని, తేనె కూడా తీసుకోకూడదని చెప్పి వాళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నారు. అలా తీసుకోని వాళ్ళనే వేగన్స్ అనేటువంటి కొత్త పదాన్ని కూడా పెట్టారు. సనాతన ధర్మం స్పష్టంగా చెప్పింది, మనం పాలని అమృతంగా భావించి తీసుకోవచ్చు. ఇది ఋగ్వేదంలోనే ఉంది. అలాగే పెరుగును కూడా మనం స్వీకరించవచ్చు. నెయ్యి, పంచామృతాలు మనం స్పష్టంగా అభిషేకం చేసిన తర్వాత తీర్థం తీసుకోవచ్చు. అలాగే ఈ గుడ్డు గురించి నేను చెప్పలేను. అది ఎందుకంటే అది పూర్తిగా మాంసాహారం, అది శాకాహార భాగంలోకి రాదు.